మల్కాజిగిరిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి దంపతులు. ఈరోజు శ్రావణ మాసం చివరి మంగళవారం కావడంతో అమ్మవారిని శాకాంబరి అలంకరణతో పూజలు నిర్వహించారు. ఈ పూజలకు ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి దంపతులతో పాటు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సాయం అందిస్తామని తెలియజేశారు. ఇవాళ శ్రావణ మాస సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులందరికీ, అది కూడా నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు సురేష్ అన్న మళ్ళీ జగదీష్ అన్న ఎప్పటి నుంచో చెప్తున్నారు వచ్చి అంటే మమతని కూడా తీసుకొని వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి అని. నేను కొంచెం ఈ వారం 10 రోజులు కొన్ని ఇష్యూస్ ఉండే, అవన్నీ ఆ ఇష్యూస్ వల్ల రాలేకపోయాను. ఇవాళ లాస్ట్ ట్యూస్డే పెద్ద ఎత్తున పూజ జరుగుతుంది, ఇక్కడ రావాలి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి అని చెప్తే ఇక ఇద్దరం కలిసి కూడా అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చినాం. ఈ అన్నిటికీ మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు ఏదైతే సంకల్పంతో ముందుకెళ్తున్నారో అమ్మవారి సింహాసనం కోసం ఏదైతే మీ అందరి తరఫున కంట్రిబ్యూషన్ ఉంటుందో అదేవిధంగా నా తరఫు నుంచి కూడా నేను కూడా 1 కిలో వెండి నేను కూడా స్పాన్సర్ చేస్తాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు అన్ని రకాలుగా సహకరిస్తూ నన్ను నడిపిస్తున్న మా మమతా గారికి చెప్తాను. ఇవ్వాలి కదమ్మా, కరెక్టే చెప్తున్నారు. మళ్ళీ నేనేస్తే ఆమె వాళ్ళ ఇంటికి పోయినాక నన్ను చెప్తూనే ఉంటారు. అక్కడి నుంచే తీసుకున్నారు. సో మమత 1 కిలో అమ్మవారికి మన తరఫున నువ్వు కూడా ఇచ్చి సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా సురేష్ అన్న మళ్ళీ మా అక్క కూడా చెప్పిండ్రు, అదొకటి మా అమ్మగారి పేరు మీద అరుంధతి హాస్పిటల్ అని నడిపిస్తున్నామమ్మ. సరే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవన్నీ జస్ట్ పక్కన పెడితే మా అమ్మకు ఒక మాట ఇచ్చా, అంటే అమ్మ పేరు మీద నీ పేరు మీద పెడతా అంటే ఆమె ఒక మాట తీసుకుంది, నువ్వు అక్కడ రూపాయి వసూలు చెయ్యా అంటేనే నా పేరు పెట్టు, లేకపోతే నా పేరు పెట్టొద్దు అంటే ఆమె పేరు మీద హాస్పిటల్ స్టార్ట్ చేశాము. గత 3 సంవత్సరాల నుంచి గుండె ఆపరేషన్ కానీ, పెద్ద ఆపరేషన్ కానీ, ఇంకా కిడ్నీ ఆపరేషన్లు, ఇటువంటి ఎన్నో రకాల ఆపరేషన్లను అక్కడ పూర్తిగా ఉచితంగా చేయిస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ఒక అంబులెన్స్ సర్వీస్ ని కూడా స్టార్ట్ చేసి ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎంఆర్ఐ పరీక్ష లాంటివి కూడా అక్కడ ఫ్రీగా జరుగుతుంది. కాబట్టి మీరు, నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు పార్ట్నర్స్ కూడా స్టేట్లో ఉన్నారమ్మా, వైశ్యులతోటే నాకు పార్ట్నర్షిప్. నేను చిన్నప్పుడు మా నాన్న చెప్తుండే, నువ్వు ఏదైనా పని నేర్చుకోవాలా, నువ్వు ఒక గొప్పవాడివి కావాలంటే ఒక వైశ్యులతో పార్ట్నర్షిప్ పెట్టు, నువ్వు తప్పకుండా బిజినెస్ పద్ధతులు అన్ని కూడా నీకు వంటపడతాయి అని చెప్తే నాకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో నాది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందమ్మా. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ లో నాకు వైశ్యులతోటే పార్ట్నర్షిప్ ఉంది. అక్కడ పెద్ద ఎత్తున అది ఒక ఇండియాలోనే ఒక టాప్ 200 ఇన్స్టిట్యూట్ లో అదొకటి. సో వాళ్ళతోటి నాకు పూర్తి సహాయ సహకారాలు అంది నేను ముందుకెళ్తున్నాను. సో మీతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. నాకు చెప్తే నాకు అందులో ఒక పార్ట్నర్ చెప్తుండే, నేను ఏం చేస్తుండే అంటే ఏదైనా ఆఫీస్ లో కూర్చొని భోజనం తెప్పించుకున్నప్పుడు ఇంత పచ్చడి, కూర, చారు ఇవన్నీ పెడుతుండే కదా, నేను అన్ని మిక్స్ చేసి తినే అలవాటు నాకు ఉంటుంది. పప్పుచారులో ఆయన తిడుతుండే, ఏమంటుండే అంటే మా దాంట్లో ఈజీగా గుర్తుపట్టేస్తారు, నువ్వు వైశ్యువా కాదా అనేది తినే తరీకాతోటి చెప్పేస్తాం మేము అని చెప్తుండే ఆయన. ఆయన ఏంటంటే ఫస్ట్ ఇంత కారపొడితోటి, అదే పొడిలతోటి, తర్వాత ఇంత పచ్చడితోటి ఒక వద్దే ఉంటుండే. ఆమె ఈ వాసవి క్లబ్ మహిళా
అధ్యక్షురాలు కూడా ఉండే. ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు ఆ క్లబ్ ద్వారా కూడా చేస్తుండే. ఆమె ఒక గుడిలో అంటే మేము ఇట్లా మామయ్య అంతకుముందు మినిస్టర్ ఉన్నప్పుడు, ఎండోమెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆమెను ఒక గుడిలో మెంబర్ పెట్టిస్తే ఇమీడియట్లీ ఆ ఏరియాలో మొత్తం రంగులు వేపించి కింద మంచి గ్రనైట్ వేపించి కూడా అట్లా దాతృత్వం చాటుకున్న గొప్ప వాళ్ళతో కూడా నాకు కూడా పరిచయం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియదు. మా సీనన్న మొన్న నాకు ఒక బంగారంది ఏమంటారమ్మా వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా నాకు ప్రజెంట్ చేసిండ్రు. బట్ అన్ఫార్చునేట్లీ నేను అన్న ఏదో పిలిస్తే వెళ్ళలేకపోయినా ఆ దావత్కి తప్పకుండా నెక్స్ట్ టైం ఇంటికి వచ్చి భోజనం కూడా చేసి వెళ్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విగ్రహాన్ని నాకు ఒక ప్రతిమని ఇచ్చారమ్మా. అదేవిధంగా మా సురేష్ అన్న ఎప్పుడు ఈ ఏరియాకి వచ్చినా కూడా నాకు అంటే ఏదైనా ఆఫీస్ ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎప్పుడు వచ్చినా అన్న ఆఫీస్ లో జగదీష్ అన్న తీసుకపోతే అదే సురేష్ అన్న ఉన్నాడు నాడు ఛాయ్ తాగిపిస్తాడు ఇంత అని చెప్పేసి అది కూడా తీసుకెళ్తుంటాడు. కాబట్టి థ్యాంక్ యూ అండి. మీ అందరి సహకారాన్ని కూడా నా ఎన్నికల్లో మీ పూర్తి సహకారం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.